ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ సిరీస్ విత్ రేవంత్ చలమల. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NIS అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ సిరీస్ విత్ రేవంత్. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది, ఎస్పెషల్లీ NRIల కోసం అంటూ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ సిరీస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు అబ్రాడ్ నుంచి, అంటే అబ్రాడ్ లో ఉన్న తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు కాల్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి మాకు రకరకాల డౌట్స్ ఉన్నాయి, లేదంటే మా ప్రాపర్టీస్ కి సంబంధించి, మా వ్యాపారాలకు సంబంధించి డౌట్స్ ఉన్నాయంటూ చాలా మంది అడుగుతుంటారు. సో అటువంటి వాళ్ళ కోసంగా ఒక సిరీస్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అదే మీరు కూడా చెప్తుంటారు, చాలా మంది NRI క్లయింట్స్ కాల్ చేస్తుంటారు సార్, రకరకాల సందేహాలు, రకరకాల రిక్వైర్మెంట్స్ చెప్తుంటారు. సో వాళ్ళందరి రిక్వైర్మెంట్స్ ని మనం ఇక్కడ మాట్లాడుకొని, సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ సిరీస్ గా ఆడియన్స్ కి తీసుకెళ్దాం అని చెప్పారు కదా, మన తెలుగులో అది కూడా. రైట్. సో అయితే రేవంత్, ఇప్పుడు NRIలు అనే వాళ్ళు అబ్రాడ్ లో సెటిల్ అయిపోయి ఉంటారు. అవును. సో వాళ్ళ యాన్సెస్టర్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్, అంటే వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళ సొంత ఊర్లోనూ, సొంత టౌన్ లో ఉంటాయి. అవును. అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించిన స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇల్లు, బంగ్లాలు ఏమన్నా ఉంటాయి కదా. అవును. సో ఇటువంటి ప్రాపర్టీస్ ని, అంటే వాళ్ళు వేరే దేశంలో ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మానిటర్ చేయడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవును. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఉండదు అలాంటి ప్రాపర్టీస్. అవునండి. సో అలాంటి ప్రాపర్టీస్ ని వాళ్ళకి ఫర్దర్ గా మనకు వద్దు, వీటిని అమ్మేసేసుకుని, వీటిని సేల్ చేసేసుకుని మనం డబ్బు తీసుకెళ్లిపోదాం అని కొంతమంది ఆలోచనలో ఉంటారు. అవును. ఇంకొంతమంది రిక్వైర్మెంట్, ఇంకొంతమంది పర్పస్ ఏ విధంగా ఉంటుంది అంటే, అబ్రాడ్ లో సెటిల్ అయిన తర్వాత, అక్కడ సంపాదించుకున్న తర్వాత కొంతమంది ఇక్కడ ఇండియాలో ఆస్తులు కూడా పెట్టుకుంటారు. అవును. స్థలాలు కానివ్వండి, పొలాలు, ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్. అవును. సో వాళ్ళు ఇంకా ఫర్దర్ గా మనకి ఇండియాకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మనం అక్కడ కొనిపెట్టుకున్న ఆ ప్రాపర్టీస్ ని అమ్మేసుకొని ఆ డబ్బు తీసుకొని వెనక్కి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో కొంతమంది ఉంటారు కాబట్టి, సో మొత్తంగా NRIల పూర్వీకులకు సంబంధించిన ప్రాపర్టీస్ ని అమ్మేసుకుని వెనక్కి డబ్బు తీసుకెళ్లాలన్నా, లేదంటే వాళ్ళు సంపాదించుకున్న ప్రాపర్టీస్ ని అమ్మేసి ఆ డబ్బుని వెనక్కి తీసుకెళ్లాలన్నా, ఇటు రిజర్వ్ బ్యాంక్ వైపు నుంచి కానీ, ఫెమా వైపు నుంచి కానీ అసలు ఎటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి NRIల కోసం? సో మన చాలా మంది NRIs తో మాట్లాడినప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ సో రకరకాలుగా ఉన్నాయి. ఒకవేళ అదర్ కంట్రీలో కొంటే డబ్బులు ఎలా తీసుకురావాలి, లేదా మన దేశంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి మళ్ళీ డబ్బులు వెనక్కి ఎలా తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఈ సిరీస్ లో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మి కానీ, ఇక్కడ ఉన్న డబ్బుల్ని కానీ వెనక్కి తీసుకెళ్లే విధానం ఏంటి, దాంట్లో మనం ఎటువంటి కొన్ని నియమాలు పాటించాలి. సో బేసిక్ గా మన డబ్బుల్ని వెనక్కి తీసుకెళ్లే దాంట్లో మనకి RBI గైడ్ లైన్స్ అనేవి చాలా ఉంటాయి. సో బేసిక్ గా మనకి ఆ లిబరైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాని లెక్క ప్రకారం దాదాపుగా మనం $2.5 లక్షల $2.5 lakh పర్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే తీసుకెళ్లగలుగుతాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్. సో యాన్సిస్టర్ ప్రాపర్టీ విషయంలోకి వచ్చేసరికి అది ఇండియాలో ఉన్నటువంటి డబ్బులతోటి ఇండియాలో ఎప్పుడు వాళ్ళ పూర్వీకులు కొనుంటారు కాబట్టి, పర్టికులర్ గా దాన్ని అమ్మితే ఆ డబ్బుల్ని వెనకాలకి తీసుకెళ్లేటప్పుడు అది లిబరైజ్డ్ రెమిటెన్స్ సిస్టమ్స్ LRS లోకి వస్తుంది. సో వాళ్ళు సంవత్సరానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో కేవలం $2,50,000 ని మాత్రమే వెనక్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా 2 నుంచి 2.5 కోట్ల మధ్యలో మాత్రమే. సో ప్రతి సంవత్సరం ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఆస్తుంది అనుకోండి, అది పెద్ద విషయం కాదు. అట్లా కాకుండా వెల్ సెటిల్డ్ NRIs, పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అమ్మి బయటికి తీసుకెళ్ళాలి అని అంటే మాత్రం అది చాలా ప్రాబ్లమాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఆస్తుంది అనుకోండి, 10 కోట్లు చాలా సహజంగా ఉంటుంది కదా పూర్వీకుల ఆస్తి. ఆ 10 కోట్లు తీసుకెళ్లాలంటేనే దాదాపుగా వాళ్ళకి 4 నుంచి 5 సంవత్సరాలు టైం పడుతుంది. సో బేసిక్ గా దానికి ఇంకొక చిన్న మనకి ఒక వెసులుబాటు అనుకోండి, లేకపోతే ఒక లూప్ హోల్ అనుకోండి. మీ కుటుంబంలో ఎంత వద్దన్నా కానీ 4 ఉంటారు కదా, మీరు, మీ భార్య, మీ పిల్లలు ఇద్దరు, వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. సో దీనికి నేను ఆలోచిస్తే ఫైండ్ అవుట్ చేసిన ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, మనము ప్రాపర్టీని ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. దానికి ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు కదా. మహా అయితే కొంత స్టాంప్ డ్యూటీ ఏదో పడుతుంది, చిన్న అమౌంట్. ఒకసారి అట్లా మన 4కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ గా మన 10 కోట్లు ఏమవుతాయి,
4 భాగాలు అయిపోయినాయి, స్ప్లిట్ అయిపోతుంది. సో ఆ 4 భాగాలను విడివిడిగా గనక మనం అమ్మినట్లయితే ఎవరి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి మనం డబ్బులు ఆ 2.5 కోట్ల రూపాయలు చొప్పున వెనక్కి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. సో 4 సంవత్సరాలు వెయిట్ చేసే దాంతో పోలిస్తే ఇట్లా మనకి ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీలో మనం గిఫ్ట్ డీడ్ చేసుకొని అట్లా అమ్మేసి గనక వెనకాలకి తీసుకెళ్తే కొంత త్వరగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఇట్లా వెనక్కి తీసుకువెళ్ళేటప్పుడు కూడా మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఎన్ఆర్ఐస్ డబ్బులు అమ్మి తీసుకువెళ్ళేటప్పుడు ఇవి సబ్మిట్ చేయట్లేదు, పర్టికులర్ గా 15CA అండ్ 15CB. సో ఈ 2 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి. 15CA అనేది ఇండివిజువల్ ఫిల్ చేస్తూ ఉంటారు, 15CB అనేది మాత్రం చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేసిన తర్వాత మాత్రమే ఆ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాలి. మనకి ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోలేదు కదా అంటే ఆల్వేస్ సి, మీరు దొరకనంత వరకే దొరికితే దొంగ అవుతాం. కాబట్టి మనకి ఏవైతే లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయో, కష్టపడి సంపాదించిన డబ్బులు మన కోసం ఉన్నాయి, వాడు నిలబెట్టుకోవడం కూడా మన పని. అవి నిలబడాలి అంటే మనం కొన్ని లీగల్ ఫార్మాట్స్ ని ఫాలో అవ్వాలి. సో బేసిక్ గా మనం వాటికి సంబంధించి చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ దాంతో పాటుగా ఖచ్చితంగా TDS అనేది మాత్రం కట్ చేయించుకోవాలి. సో బేసిక్ గా మీరు అమ్మినప్పుడు మీకు ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ప్రాఫిట్ ఉన్నప్పుడు మరి ఎవరైతే అవతల బయర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా TDS కట్ చేయాలి. ఈ TDS కట్ చేసే విషయంలో కూడా మరీ తక్కువ కట్ చేయకూడదు, మరీ ఎక్కువగా కట్ చేయకూడదు. తక్కువ కట్ చేస్తేనేమో ఎవరైతే మీకు TDS కట్ చేసి ఇచ్చారో వాళ్ళ వైపుకి నోటీస్ వెళ్తుంది. ఎక్కువగా కట్ చేశారు అనుకోండి, కొంతకాలం పాటు మీ డబ్బులు బ్లాక్ అయి ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి మీరు మీ CA దగ్గరికి వెళ్ళి వాల్యుయేషన్ చేయించుకొని TDS ఎంతైతే రైట్ అమౌంట్ చూపించుకోండి. అవతల బయర్ కూడా CA దగ్గరికి వెళ్ళి అండ్ అదే విధంగా ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆ రైట్ అమౌంట్ ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయించుకోండి. ఒకవేళ తక్కువ TDS కట్ చేసి ఇస్తే ఇక్కడ బయర్ కి నోటీసులు వెళ్తాయి. సో ఇద్దరికి నష్టం లేకుండా విన్ సిచ్యువేషన్ ఉండాలి అని అంటే ఇద్దరు కూడా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని సర్వీసెస్ ఫ్రమ్ CA అండ్ ద ట్యాక్స్ కన్సల్టెంట్ తీసుకొని TDS అమౌంట్ ని రైట్ గా కట్ చేయించుకోండి. దాని వల్ల మీకు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది. ఇది ఒక సినారియో. అండ్ దెర్ ఇస్ అనదర్ సినారియో. ఎక్కడో సంపాదించాం, వేరే కంట్రీస్ లో సంపాదించిన డబ్బుల్ని మనం ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లాట్లు, బిల్డింగ్లు, లేకపోతే అపార్ట్మెంట్లు, ఇట్లా రకరకాల కొన్ని పెట్టుకున్నాం. దాదాపుగా నాకు తెలిసి చాలా మంది ఎన్ఆర్ఐలు కొన్ని 10 కోట్లలోనే కొనేశారు. 20, 30, 40, 50 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇన్ కేస్ మేము ఇండియా రామ్, ఇంకా చాలా మంది అక్కడికి వెళ్ళగా గ్రీన్ కార్డ్ వస్తుంది, అక్కడక్కడ సెటిల్ అవుతారు. కొన్ని కంట్రీస్ లో వాళ్ళ పిల్లలు సిటిజన్స్ అయిపోతారు, అక్కడే పుట్టి అక్కడ సిటిజన్స్ అవుతారు. సో వాళ్ళ కోసం అక్కడ ప్రాపర్టీస్ ఉంచాలి. సో వాళ్ళ కేసులో డబ్బులు వెనకాలకి వెళ్ళేటప్పుడు ఎంతంత తీసుకువెళ్ళొచ్చు. NDS సేమ్ ప్రొసీజర్, ట్యాక్స్ ప్రొసీజర్ ఇందాక నేను చెప్పినట్టుగానే సేమ్ ప్రాసెస్ లో ఫాలో అవ్వాలి. TDS పద్ధతులు మొత్తం సేమ్, ఇక్కడ ఏ మార్పులు లేవు. కానీ ఇక్కడ మీ డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కొన్నప్పుడు మీరు వెనకాలకి తీసుకెళ్లేటప్పుడు మీకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఎంత తీసుకెళ్లొచ్చు అని అంటే $1 million మీరు వెనక్కి తీసుకెళ్లొచ్చు. $1 million అంటే దాదాపుగా 8 కోట్ల రూపాయల వరకు కూడా, సుమారుగా చెప్తున్నా 8 కోట్ల రూపాయల వరకు కూడా మీరు వెనక్కి వన్ సింగిల్ షాట్ పర్ 1 financial year యూ కెన్ టేక్ యువర్ మనీ బ్యాక్ ఇన్ ద సేమ్ వే. ఇందాక నేను చెప్పినట్టుగా పదుల సంఖ్యలో 10, 20, 30 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి ఆస్తులు, సేమ్ అంతే మీ ఫ్యామిలీ పేరు మీద డిస్ట్రిబ్యూట్ చేయడం. ఒక్కొక్కరికి 1 million ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇఫ్ దే ఆర్ మేజర్స్ ఆ $1 million ని మీరు వెనక్కి తీసుకెళ్ళడానికి విత్ ఇన్ నో టైం మీకు అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే డబ్బులు వెనక్కి తీసుకెళ్లేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కొన్ని నియమాలను అయితే ఫాలో అవ్వాలి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా అని అంటే అది కంట్రీ టు కంట్రీ ఉన్నటువంటి అగ్రిమెంట్ లో ఉంటుంది. ఒక్కసారి మీరు మీ CAని కన్సల్ట్ అయితే మన కంట్రీస్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ ని బేస్ చేసుకొని ఎటువంటి ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అండ్ బయట ఉన్నాము మాకంతా తెలుసు అని అనుకోకుండా లాస్ అనేవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాయి, టాక్సేషన్ పాలసీస్ అనేవి మారుతున్నాయి. కాబట్టి ఒక్కసారి CAని కన్సల్ట్ అవ్వండి. NRIs ఎవరైనా సరే ఒక లాయర్ తోటి, ప్రాపర్టీ రిలేటెడ్ సివిల్ కోర్ట్స్ హ్యాండిల్ చేసే లాయర్ తోటి అండ్ యాజ్ వెల్ as CS తోటి ఎప్పుడు టచ్ లో ఉండి మీ ఫైనాన్షియల్స్ ని వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.